హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు విధానం. చేపలు ముందుగా తీసుకోవాలి. 4 ఉల్లిపాయలు, 4 టమాటీలు, 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని మిరపకాయలు, ఉల్లిపాయలు వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత టమాటా వేసుకొని వేయించాలి. టమాటా దగ్గరికి అయిన తర్వాత కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చింతపండు కొంచెం తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి. నానబెట్టిన వాటర్ని ఆ కూరలో వేసుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు అనేది కలపకుండా అలా వేసుకోవాలి నెమ్మదిగా. కూర కూడా గరిటెతో ఎక్కువ తిప్పకుండా లైట్గా పైన అలా సైడ్న తిప్పుతూ ఉంటే అయిపోయి రెడీ ఫిష్ కర్రీ. కొంచెం మెల్లిగా నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితే చేపలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకనే మెల్లిగా పైన తిప్పుకోవాలి అలాగా. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయింది చేపల కూర. చూసారా, బాగా మరిగింది కదా, అయిపోయింది అంతే.